హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లిక్కర్ స్కామ్ గురించి తెలుసుకుందాం. నిన్న ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉందో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో దాడులు అయితే చేశారు. అయితే ఈ దాడులు ఎందుకు చేశారంటే లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమోనన్న ఆలోచనతో ఈ దాడులు అయితే చేశారు. అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2019 సంవత్సరంలో ఏం జరిగిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మద్యం అమ్మకాలను మార్చేశారు. పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకుంది. అంటే బయట వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ మద్యాన్ని అమ్మకూడదు, గవర్నమెంట్ మాత్రమే ఈ మద్యాన్ని అమ్మేలాగా నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికోసం మద్యం ఎవరైతే తయారు చేసేటువంటి కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలలో కొన్ని కంపెనీలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంది. మిగతా కొన్ని కంపెనీలను సెలెక్ట్ చేసుకోకుండా ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకు మా రాష్ట్రంలో మద్యాన్ని అమ్మవద్దు అని చెప్పి వాళ్ళను పంపించేశారు. అయితే సెలెక్ట్ చేసుకున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకు భారీగా మందు రేట్లు పెంచేసింది. అలాగే వాళ్ళ దగ్గర కమిషన్లు కూడా భారీగా తీసుకుంది. మరి కమిషన్లు ఎలా తీసుకుందంటే డబ్బుల రూపంలో కాకుండా కొత్తగా ఫేక్ కంపెనీలు సృష్టించి ఆ ఫేక్ కంపెనీలో డబ్బులు ట్రాన్సాక్షన్ చేసి ఈ ఫేక్ కంపెనీల ద్వారాగా రియల్ ఎస్టేట్లోకి పంపించేవాళ్ళు. ఇదంతా 3,200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి ఈడీ చెప్పింది. అయితే ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే, ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి ప్రూఫ్స్ కానీ ఏమీ కూడా ఈడీ చూపించలేకపోయింది. అలాగే కోర్టులో కూడా సబ్మిట్ చేయలేకపోయింది. మరి ఇప్పుడు వైసీపీ నేతలు ఏమంటున్నారంటే కావాలనే మమ్మల్ని టార్గెట్ చేసి మరి కక్ష సాధిస్తున్నారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం అంటుంది ఇది రాష్ట్రంలోనే పెద్ద అవినీతి జరిగింది అని చెబుతుంది. దీనిలో భాగంగానే నిన్న ఈడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుల ఇళ్లకు వెళ్ళి దాడులైతే చేశారు. ఈ దాడులలో వాళ్లకు కావలసినటువంటి ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమోనన్న ఆలోచనతో దాడులైతే చేశారు. మరి ఈ దాడుల వల్ల వాళ్ళకు కావలసినటువంటి ఆధారాలు ఏమైనా దొరికినాయా లేవా అన్నది వాళ్ళు ఇంకా బయట పెట్టలేదు. మరి దీని గురించి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.